హలో నమస్తే, నేను జమీమా. వెల్కమ్ టు జమీస్ గార్డెనింగ్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కుండీలని డైరెక్ట్గా నేల మీద పెట్టొచ్చా, దీని గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇలాగా చాలామంది డైరెక్ట్గా కుండీలని ఫ్లోర్ మీద పెట్టేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది స్టాండ్స్ అవి యూస్ చేసి స్టాండ్ మీద కూడా పెడతారు. నా ఒపీనియన్ వచ్చేసి స్టాండ్స్ కరెక్ట్ అండి. ఎందువలనంటే ఇలా డైరెక్ట్గా స్టాండ్ లేకుండా ఇలా కింద పెట్టడం వలన ఫ్లోరింగ్ అనేది పాడైపోతుంది. అంటే స్టార్టింగ్ ఏం తెలియకపోవచ్చు, కానీ రాను రాను ఫ్లోరింగ్ పాడవుతుంది. ఇంకా మనం కింద పెట్టే డ్రైనేజ్ హోల్ అనేది ఎప్పుడు కూడా ఇలాగ వాటర్ అనేది నిలవ ఉండకూడదండి. ఎప్పుడైతే మొక్కలో వాటర్ అనేది నిలవ ఉంటుందో మొక్క వేరుకులు తెగులు అలాగే ఫంగస్ అనేది ఏర్పడి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా వాటర్ అనేది ఇలాగా డ్రైనేజ్ హోల్ ద్వారా వెళ్ళిపోతూ ఉండాలి. మనం వేసిన వాటర్ ఎప్పుడు కూడా నిలవ ఉండకూడదండి. దానికోసం మనం ఇలాంటి పర్మనెంట్గా ఐరన్ స్టాండ్స్ అన్నా తయారు చేసుకోవచ్చు, లేదన్నా ఏదైనా కానీ మీకు ఏదైతే అవకాశం ఉందో అది మనం యూస్ చేసుకోవచ్చు. చిన్న స్టోన్స్ అన్నా లేదంటే ఇటుకలన్నా చూపిస్తున్నాం కదా, ఇలాగా పర్మనెంట్గా మనం ఒక ఐడియా తీసుకొని మనం డైరెక్ట్గా పర్మనెంట్ స్ట్రక్చర్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇలాగా మడులు కూడా కట్టించుకోవచ్చు. వీటన్నిటికంటే ముందు మనం ఒకటి ఆలోచించాలి. పర్మనెంట్ స్ట్రక్చర్కి వెళ్ళే ముందు మన తర్వాత, అంటే ఇన్ కేస్ మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినా తర్వాత మనం దీన్ని మెయింటైన్ చేయగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని ఒకసారి ఆలోచించుకుని మాత్రమే నేను పర్మనెంట్ స్ట్రక్చర్కి వెళ్ళమని చెప్తానండి. ఎందుకనంటే తర్వాత ఇది యూజ్ అవుతుందా లేదా. ఇంకొక విషయం, మనం గార్డెన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ అనేది మనం చాలా తక్కువ మొత్తంతో స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టేసి మనకి ముందే ఇంత ఫలాలు వచ్చేయాలి అని అనుకుంటే అది చాలా తప్పండి. ఎందుకంటే స్టార్టింగ్ మనం కొద్దిగానే ఆశిద్దాం, తర్వాత మనం ఫలసాయాన్ని ఎక్కువ కోరుకుందాం. దిగుబడి ఎక్కువ కావాలనంటే స్టార్టింగ్ మనం చిన్న మొత్తం నుంచి స్టార్ట్ చేయాలి. ఈరోజు నేను చాలా కొద్ది మొత్తంతో అయిపోయే స్టాండ్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. చూస్తున్నారా, నేను దీనికోసమని కాస్తంత ఇసుక సిమెంట్ తీసుకున్నాను. నేను దీన్ని 1:2 రేషియోలో తీసుకున్నానండి. ఎందుకనంటే మన స్టాండ్ కోసం తీసుకుంటున్నా కదా, స్టాండ్ అనేది చాలా గట్టిగా ఉండాలి, చాలా ఎక్కువ రోజులు ఉండాలి. కాబట్టి నేను 1:2 రేషియోలో తీసుకున్నాను. ఒక వంతు సిమెంట్ తీసుకుంటే 2 వంతులు ఇసుక అనేది తీసుకున్నాను. ఇసుక మీరు జల్లించి పెట్టుకుంటే చాలా మంచిది. దీనికోసం నేను వాటర్ కూడా చాలా తక్కువే కలుపుకుంటున్నానండి. చూస్తున్నారా, పర్ఫెక్ట్గా అంటే మనకి రాదు. ఎందుకంటే సిమెంట్ వర్క్ చేసిన వాళ్ళకైతే దీన్ని ఎలా కలపాలో ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ నేను ట్రై చేశాను, నాకు చాలా రోజులు వచ్చింది, చాలా గట్టిగా కూడా ఉన్నాయి. మనం యూస్ చేసే గార్డెన్లో యూస్ చేసే బరువైన 20 లీటర్స్ బకెట్స్ నుంచి, అంటే టబ్స్, బ్లాక్ టబ్స్ యూస్ చేస్తుంటాం కదా, అవి కూడా ఇది బాగానే మోస్తున్నాయి, బాగుంది. ఫస్టే మనము ఐరన్ స్టాండ్స్ అవన్నీ చేంజ్ చేసుకొని ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఇంత ఖర్చు పెట్టేశామా అనే ఆలోచన కంటే ఇలాగా మనం చిన్నగా, ఇది చాలా తక్కువ మొత్తంలో అయిపోయే స్టాండ్స్ కదండి, ఇలా చేస్తే మనకి తర్వాత ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఇలాగా ఈ స్ట్రక్చర్లో మనం కలుపుకొని, చూస్తున్నారా, ఇది డిస్పోజబుల్ గ్లాస్ అండి. దీనిలో మనం ఈ సిమెంట్ మిక్చర్ అనేది మనము ఫిల్ చేసుకుందాం. చూస్తున్నారు, ఇది యూజ్ చేసిందైనా అవ్వచ్చు, కొత్తదన్నా అవ్వచ్చు. ఆల్రెడీ యూజ్ చేసినవి ఉంటే కనుక అవి పడేయకుండా మనం వీటి కోసం అనేది దాచుకుందాం. ఇలాగా మొత్తం గ్యాప్స్ లేకుండా ఇలాగా దీంతో జస్ట్ ఇలా ట్యాప్ చేసి వేసినట్లయితే గ్యాప్స్ అవి కూడా ఏమి ఉండవండి. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకొని మనం ఇందులో దీనికి కింద గట్టిగానే ఉంటుందండి. నేను ఇది సెకండ్ టైం యూస్ చేస్తున్నాను ఈ గ్లాస్లోను. ఆల్రెడీ ఇలాగ తీగానే దీనికి కొంచెం వ్యాక్స్ అనేది ఉండడం వలన ఇలాగా మార్నింగ్ తీయగానే ఓపెన్ అయిపోయింది. కాబట్టి నేను దీన్ని సెకండ్ టైం యూస్ చేస్తున్నాను ఈ గ్లాసెస్. ఇలాగ మొత్తం గ్లాసెస్ అన్నీ ఫిల్ చేసేసుకుందాం. అంతేనండి, దీనికోసం పెద్దగా కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు.
ఇసుక సిమెంటు ఇవి రెండు ఉంటే మన స్టాండ్స్ రెడీ అయిపోయినట్టే. మొత్తం ఎక్కడా కూడా దీంట్లో వాటర్ ఎక్కువైనా కూడా మనం పేపర్ దాంట్లో చేస్తున్నాం కదండి, పేపర్ అనేది నానిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి ఈ స్ట్రక్చర్లో మరీ అంత పొడిగా కాదు, అలాగని తడిగా కాదు, ఈ స్ట్రక్చర్లో మనము వేసుకుంటే సరిపోతుందండి. ఇసుక అనేది ఎందుకు జల్లించుకోమన్నా అంటే స్టోన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే గ్యాప్స్ అనేవి ఎక్కువ ఏర్పడతాయి. దాని గురించి ఇసుక అనేది కాస్తంత జల్లించుకుంటేనే మంచిది. అంతేనండి. ఇంకా దీనికోసం పెద్దగా చేయవలసింది ఏం లేదు. నెక్స్ట్ డే కాస్తంతా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకోవచ్చు. ఇలాగ నేను మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసరికి ఓపెన్ చేసి చూద్దామండి. నెక్స్ట్ డే ఓపెన్ చేసుకుని చూస్తే చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. ఈ గ్యాప్స్ అనేవి మనం ఫిల్ చేసుకోవడం బట్టి ఉంటుందండి. చూస్తున్నారు కదా, పర్లేదు, ఇంత ఇలా ఉంటే సరిపోయింది నాకు. పైన కూడా ఎంత గట్టిగా ఉంది చూసారా. దీనికి ఇంకొకసారి వాటర్ అనేది చేసుకోవాలి. మనం ఒక బకెట్కి వచ్చేసి చిన్న పాట్స్ అనుకోండి 2 పెడితే సరిపోయినాయి. అదే 50 రూపీస్ బకెట్స్ ఉన్నాయి కదా, దానికి 3 సరిపోయినాయి. టబ్స్కి వచ్చేసి నేను 4 పెట్టాను, ఎందుకంటే అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వాటి కోసమని 4 అనేది పెట్టాను. చూస్తున్నారా, ఇలాగ 4 పెట్టి దీని మీద ఎంత వెయిట్ వేసినా కూడా చాలా బాగా నిలబడి ఉన్నాయండి. అసలు ఏమాత్రం కూడా విరగలేదు. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, అయినా కానీ ఇవి చాలా బాగున్నాయి. వాటర్ అనేది కూడా చూడండి, ఎప్పుడు కూడా కుండీలో నుంచి వాటర్ అనేది ఇలాగా ఫ్లో అయిపోతూ ఉండాలి. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.